హైదరాబాద్ లో ప్రధానమైన బేగంపేట రైల్వే స్టేషన్ కు నిధులు కేటాయించడంపై ప్రధానమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణకి కానుకగా ఇవ్వాలని ఆకాంక్షించారు. రైల్వే శాఖ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వ తరపున సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందన్నారు. తెలంగాణలో నూతన రైల్వే మార్గాలకు నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు భట్టి. పెద్ద ఎత్తున 1585 రోడ్లు సంబంధించినటువంటి ఆర్ఓబీలు ప్రారంభోత్సవం చేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బేగంపేట రైల్వే స్టేషన్లో కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. నిజంగా రైల్వేసు భారతదేశాన్ని ఒక దరి నుంచి ఇంకో దరి వరకు కలిపి ఉంచడానికి పనికొచ్చేటువంటి అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్గా నేను భావిస్తాను. అలాగే తక్కువ ధరతో ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగపడేటువంటి ట్రాన్స్పోర్టేషన్ మోడ్ కూడా ఇది. సరుకు రవాణాకు కానీ ఇతరత్ర రవాణా సౌకర్యాలకు కానీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి ఈ రంగాన్ని భారీగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందులో భాగంగా భారత ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కావలసినటువంటి రైల్వే లైన్ల గురించి వారికి అందించాల్సిన సహాయ సహకారాల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సర్వదా సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.